ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యనామంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2025 సంవత్సరం గడిచిపోయి నేటికి 5 దినాలు కంప్లీట్ అయిపోయింది. 2026 కూడా మన జీవితాల్లో మళ్ళా పాతబడిపోయింది. పాత సంవత్సరంలో ఉన్న జీవితమే క్యాలెండర్ మారిన కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం మారింది అని అంటే, రోజు మారింది. ఏం మారింది అని అంటే, క్యాలెండర్ మారింది. మారవలసింది క్యారెక్టర్ కానీ క్యాలెండర్ కాదు. గత సంవత్సరం ఏ విషయాల్లో మనం ఫెయిల్ అయ్యామో ఆ విషయాల్ని ఇవాల్యుయేట్ చేసుకొని నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టంగా మన జీవితాన్ని కొనసాగించాలి. అందుకోసం కొన్ని మాటల్ని లేఖనం నుంచి ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ఈనాటి మన అంశాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. 2026 సంవత్సరం మా అందరికీ మీరు ఇచ్చిన బహుమానం కొరకే నీకు వందనాలు. ఈ దినాన్ని చూడాలని, సంతోషపడాలని ఆశపడిన వారు మా మధ్యలో చాలా మంది లేరు ప్రభా. అనేక దేశాలు భయాల మధ్య, అనేక మంది ప్రజలు అవసరాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పటికీ మమ్మందరినీ మీ కృప చొప్పున కాపాడారు. మీకు వందనాలు. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు దేవా. ఈ సంవత్సరంలో గతంలో పొరపడిన విషయాలను విడిచిపెట్టి సరి చేసుకొని మా ముందున్నటువంటి ఈ సమయాన్ని మీ నామ మహిమార్థమై జీవించే కృప మా శ్రోతలందరికీ దయచేయమని ఈ దినాన మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, నేటి దినాన ఫ్యాషన్కి మధ్య వ్యత్యాసం మర్చిపోయిన తరంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఫ్యాషన్గా జీవించడమే ప్యాషన్ అనుకుంటూ వారి జీవితాల్ని నామకార్థమైన భక్తి వైపు నడిపిస్తూ ఉన్న నేటి దినాల్లో ప్యాషనేట్ క్రైస్తవ విశ్వాసుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి కావాల్సింది ఫ్యాషన్ కాదు, ప్యాషన్. ఒక వ్యక్తి ప్యాషనేట్గా ఉండాలండి అంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన ప్రాథమికమైన విషయాలు ఈ దినాన మనం చూద్దాం. ఈ ప్యాషన్ అనేది అంతరంగ స్వభావానికి సంబంధించింది. ప్యాషనేట్ అన్నప్పుడు సాహసోపేతమైన జీవితాన్ని జీవించేవాడు. ప్యాషన్ అంటే ఇంక చెప్పేదేమని చెప్పండి. దేవునికి ఈ పాపలోకంలో సాహసోపేతమైన క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి జీవించి నశించిపోతున్న మానవాళికి దేవునిని పరిచయం చేసే బలమైన సాధనాలు కావాలి. శ్రోతలు, 2026 ప్రారంభ గడియల్లో చాలా చోట్ల, చాలా సంఘాల్లో, ప్రపంచమంతా కూడా రకరకాల ఫ్యాషన్స్, అలంకరణలు చేసుకొని మురిసిపోయిన వారు పోడు మంది ఉన్నారు. ఆ రోజులో ప్రవేశించడం కోసం వేసుకోవలసిన వస్త్రాలను 2-3 నెలల ముందే సిద్ధపరచుకున్న వాళ్ళు లేకపోలేదు. తీరా రోజు రానే వచ్చింది. సిద్ధపరచుకున్న వస్త్రాలు ధరించారు, బయట స్థలాలకు వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఎంత ప్రయాసపడి మీరు వేసుకున్న వస్త్రాలకు కొద్దిపాటి గుర్తింపైనా లేకపోతే ఆ కొత్త సంవత్సరం యొక్క ఆనందం ఇట్టే ఆవిరైపోతుంది. మరి
మీ ఆనందాన్ని ఎలా గడిపారో నాకు తెలియదు. అయితే ఒక చిన్న మాట, దేవుడు చూసేది, ఆశించేది గుణాన్ని. చాలా చోట్ల మంచిగా అలంకరించుకొని ముస్తాబై వెళ్ళేవారిలో మారు మనసు లేని వారు ఉంటారు, మారు మనసు కలిగి ఉందనుకునేవారు ఉంటారు, మారు మనసు ఉన్నవారు ఉంటారు. ముగ్గురు గురించి చెప్పాను. మారు మనసు లేనివారు, మారు మనసు ఉంది అని భ్రమపడేవారు, మూడవదిగా నిజమైన మారు మనసు కలిగిన వారు. ఈ ముగ్గురు ఒకే చోట కలుసుకుంటారు. చాలా పొందిగ్గా ప్రార్థనలో కూర్చుంటారు, శ్రద్ధగా వాక్యాన్ని వింటారు. కొత్త సంవత్సరంలో కళ్ళు మూసుకొని వారికి తెలిసిన ప్రార్థన చేసుకుంటారు, తృప్తిగా ఇంటికి వచ్చేస్తారు. అయితే ఈ కొత్త సంవత్సరం ప్రభు మనకు అనుగ్రహించింది మన జీవితాల్ని అర్థవంతంగా జీవించమని, మన జీవితాల్ని ఆయనను కలిగి జీవించమని, మన జీవితాలను ఆయన పని చేయడానికి ఉపయోగించాలని ఆయన ఆశపడుతున్నారు. ప్రియ శ్రోతలు, ఆయనను లోపలికి ఆహ్వానించారా? లోపలికి ఆహ్వానించకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని యొక్క ప్రేమ మీ అందరినీ ప్రేమిస్తూ తను మీ జీవితాల్లో రావాలని, మీతో సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉండగా దేవుని మాటను త్రోసివేయకండి. మనం ఈ దినాన్న వాక్య భాగాన్ని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు నేను చదువుతాను. ఒకసారి మీరు బైబిల్స్ ఉంటే చూడండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, for you shall cause these people to inherit the land that I swore to their fathers to give them. అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కాని ఎడమకి కాని తొలగకూడదు. Only be strong and very courageous, being careful to do according to all the law that Moses, my servant, commanded you. Do not turn from it to the right hand or to the left, that you may have good success wherever you go. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లి చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్, బట్ యు షల్ మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్, సో దట్ యు మే బి కేర్ఫుల్ టు డూ అకార్డింగ్ టు ఆల్ దట్ ఈజ్ రిటన్ ఇన్ ఇట్, for then you will make your way prosperous and then you will have good success. సో దీనిలో ఈ 3 వచనాల్లో మోషే గారి తర్వాత సక్సెసర్గా ఉన్న జాషువా గారికి దేవుడు ఇస్తా ఉన్న ఇన్స్ట్రక్షన్స్. నీకు సక్సెస్ కావాలి అంటే, ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో విజయం సాధించాలి అంటే నువ్వు చేయాల్సిన పనులు, నువ్వు స్కాలర్ అవ్వాలి, లోక విద్యల్లో ఆరితేరాలి అని చెప్పడం లేదు దేవుడు. ఏమని మాట్లాడుతున్నారు ఆయన? ధైర్యంగా ఉండు, నేను విడిచిపెట్టను, నేను నీకు స్వాధీనం చేస్తాను. రెండోది, జాగ్రత్తగా ఉండు, బహుధైర్యంగా ఉండు. ఏది నేను మోషేకి ఆజ్ఞాపించానో దాని చొప్పున చెయ్యి.
నీ మార్గాలు చక్కగా ప్రవర్తించు, కుడికి ఎడమకి తొలగిపోవద్దు. మూడవదిగా, నువ్వు బోధించాలి, నీవు చేయాలి, నీవు జాగ్రత్త పడాలి, నీవు ధ్యానించాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. సో దేవుడు మాట్లాడుతూ 8వ వచనంలో, మొదట బోధించు, తప్పిపోవద్దు. రెండవది, ఏది బోధిస్తున్నావో అది చెయ్యి. మూడవది, ఆ చేసేదాని విషయంలో జాగ్రత్త పడి వాక్యాన్ని దివారాత్రం ధ్యానించుకో. అప్పుడు నీ మార్గంలో వర్ధిల్లుతావు. యువర్ వే ప్రాస్పరస్, చక్కగా ప్రవర్తిస్తావు అన్నమాట. శ్రోతలు, దేవుడు మనందరి జీవితాల్లో ఆశపడతా ఉంది. మన మాట, మన బ్రతుకు ఒకేలా ఉండాలి. 2, మన ప్రవర్తన బాగుండాలి. 3, దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేసుకోవాలి. 4, ఆ ప్రకారం ప్రవర్తించాలి. అలా చేస్తే మనం వర్ధిల్లుతామన్నమాట. 2026వ సంవత్సరంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ అన్నమాట. మీ ప్రాధాన్యత మార్చుకోండి అనేమాట. చెక్ యువర్ ప్రయారిటీస్. దేవుడు దేన్ని మన నుంచి ఆశిస్తున్నాడండి అంటే ప్యాషనేట్ లైఫ్, నాట్ ఫ్యాషన్ లైఫ్. అలంకృతమైన జీవితం కాదు, ఆశ కలిగి ఆయనను కలిగిన జీవితం. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న విన్న ఈ మాటలను బట్టి కొంచెం ఆలోచించండి. మనం అలాగే ఉంటున్నామా? ఏది మాట్లాడదామో అది చేద్దాం, ఏది చేద్దామో అలాగే ప్రవర్తిద్దాం. మన సమయాన్ని వాక్య ధ్యానం కోసం వాడుకుందాం. అలా చేసినప్పుడు మనం వర్ధిల్లుతాం. ఇది దేవుడు మనకిస్తూ ఉన్నటువంటి వాగ్దానం. దాంతోపాటుగా నేను విడువను అన్నారు, ఎడబాయను అని చెప్పన్నారు. దేవుడు తన వైపు నుంచి మనం బలపరుస్తూ ఉన్నారు. మన వైపు నుంచి మనమే పరిశీలన చేసుకొని ఆయనకు సమర్పించుకుంటే మన జీవితాన్ని రాబోయే దినాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయగలరు. అలా వాక్య పెరుగులో మన జీవితాన్ని కట్టుకుంటూ అనేక మందికి దీవెనకరంగా ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళీ కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.